సభకి నమస్కారం. ఈరోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన సినీ రంగంలోని ప్రముఖులు సాయి కుమార్ గారు, ఇంకా చాలామంది పేర్లు నాకు కొంతమంది తెలుసు తెలియదు, వీళ్ళందరూ మీడియా మిత్రులు, ఇంకా నా ఫ్యామిలీ అందరికీ కూడా స్వాగతం. అసలు ఈ క్షణం వరకు నాకు ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనేంటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఈ వేదిక మీద నిలబడి మాట్లాడడం ఏంటి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అని నేను నమ్ముతాను. ఏదైనా జరగాలి అని ఉంటే అది అలా జరుగుతుంది అంతే. నో బడీ కెన్ చేంజ్ ఇట్. ఎందుకంటే నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో 38 సంవత్సరాలు సర్వీస్ చేసి రీసెంట్గా రిటైర్ అయ్యాను. అంటే నాకు సినిమాకి పెద్దగా కనెక్షన్ లేదు. సినిమా చూడడం బాగుందంటే బాగుంది, లేకపోతే చెత్తలా ఉంది అనుకోవడం అంతే. అయితే మా హస్బెండ్ డాక్టర్ గారు, ఆయన కాకినాడ జనరల్ హాస్పిటల్కి డెప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నారు ప్రస్తుతం. హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పబోతే ఆయన కోపం వస్తుంది. సో ఆయన త్వరలో రిటైర్ అవ్వబోతున్నారు కూడా, ఇంకో 2 monthsలో. సో ఆయనకి కూడా సినిమాకి అది చూడడం, మంచి సినిమాలు చూసేవాళ్ళం మేము చాలా. ఇక్కడ సినిమాలు ఇంకెక్కడంటే మా అబ్బాయి, వాడు ఒక మ్యూజిషియన్, సంగీతం ఆర్టిస్ట్, సినిమా అంటే ప్యాషన్ అండ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా. సో వాడి కెరియర్ ప్లాన్ చేసే క్రమంలో మాకు ఫ్యామిలీకి క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సాయి అనే కంటే ప్రొడ్యూసర్గా ఉన్న తాళబత్తుల మాధవి గారి హస్బెండ్ మా ఇంటికి అతను ఈ రమణ గారిని ఒక స్క్రిప్ట్ ద్వారా తీసుకొచ్చారు. 2 మహానుభావులు వచ్చారు. అయితే ఆ కథ అంటే ఏదో అనగనగా ఒక రాజు అలా చదవడమే నాకు తెలుసు, కానీ స్క్రీన్ 1 స్క్రీన్ ప్లే అది అసలు నాకు తెలియదు. సో అదంతా మా అబ్బాయి వాళ్ళు చూసుకున్నారు. దానిలో ఏవో మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఓకే, ఈ కథని సినిమాగా తీయడానికి మనకి కూడా అర్హత ఉంది అని ఒక డెసిషన్కి వచ్చాం. వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా నేను రిటైర్ అవ్వలేదు, ఇంకా జస్ట్ ఒక 1 month ఉంది. అస్సలు పట్టించుకోలేదు. మా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అస్సలు వదలరు అనమాట. లాస్ట్లో ఇంకా అందులో ఉండిపోయాను నేను. ఆ 1 monthలోనే రమణ గారు మ్యాక్సిమం కాకినాడలో షూటింగ్ అంతా కానిచ్చేశారు. నేను రిటైర్ అయ్యాక అప్పటికి నాకు ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవాలి అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అంటే సినిమా అంటే అయితే షూటింగ్ అయిపోయింది, అయితే ఎప్పుడు రిలీజు అని అడిగాను మా అబ్బాయిని. అదేంటమ్మా అన్నాడు. అంటే మ్యూజిక్ చేయాలా? సరే మ్యూజిక్ 2 పాటలు చేసేస్తే సినిమా అయిపోతుందా? వాడు ఎందుకంటే నేను కథ చదివి ఆ తర్వాత తెలుసుకున్నాను, చాలా కనెక్ట్ అయ్యాను అందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆ కథకి కానీ. చదువుతున్నప్పుడే ఒకసారి ఎందుకో ఎక్కడో కలుక్కుమన్నట్టు. నేను పుస్తకాలు కూడా చాలా ఎక్కువ చదువుతాను. ఎంత తొందరగా దాన్ని సినిమాగా చూద్దామా అని ఒక ఆతృత. అప్పుడు మా అబ్బాయి చెప్పాడు, అమ్మ నువ్వు రిటైర్ అయిపోయావు, ఇన్నాళ్ళు చాలా బిజీగా ఉన్నావు, ఇప్పుడు ఖాళీగా ఉండి ఏంటి ఎప్పుడు రిలీజ్ అని నా బుర్ర తినొద్దు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి నా ఛార్జ్ తీసుకో, సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్గా నేను వెనకాల ఉంటాను నీకు. సో తర్వాత సినిమాలు నేను చూసుకుంటాను, ఈ సినిమాని ఒక్కటి నీ చేతుల మీద నువ్వు పూర్తి చేయి అని ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇవ్వాలి కానీ వదిలే తత్వం కాదు, తగ్గేదే లేదు మేము. సరే ఓకే అని. సో అందుకని ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా అబ్బాయికి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాడు ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడం కుదరలేదు, మా డాక్టర్ గారు కూడా బిజీగా ఉండి. కానీ నా కోసం నా ఫ్యామిలీ అంతా, నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మరదళ్ళు, మా అత్తయ్య గారు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ నాకు సపోర్టివ్గా, వాళ్ళు ఎంతో మోరల్ సపోర్ట్, ఇంకా అన్ని రకాల సపోర్ట్, ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా అలా చేసిన అందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సరే మా అబ్బాయి కోరిక మేరకు ఆ లోపల నేను కూడా హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడి నుంచి రమణ గారికి టార్చర్ మొదలైంది. డైరెక్టర్ గారికి ప్రత్యక్షంగా డైరెక్టర్ రమణ గారికి, ఆ తర్వాత మ్యాక్సిమం మ్యూజిక్ చేసిన మా రాజాకి చాలా టార్చర్ పెట్టాను నేను. ఇప్పుడు తలుచుకుంటే నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్లో కూడా నాకు చాలా ఇంట్రెస్ట్, కొద్దిగా ప్రవేశం కూడా ఉంది. సో ఆ మ్యూజిక్ అప్పుడు నాకు అనిపించింది అనమాట, అక్కడి నుంచి చేసిన ప్రయాణంలో వాట్ ఈజ్ సినిమా అన్నది నాకు అర్థమైంది.
సినిమా అంటే ఏదో 2 గంటలు స్క్రీన్ మీద చూసేసి బాగుంటే బాగుంది లేకపోతే లేదు అన్నట్టు కాకుండా ఒక స్క్రీన్ మీద ఒక 1 మినిట్ స్క్రీన్ మీద ఆ సీన్ని సృష్టించడానికి, దాన్ని పండించడానికి డైరెక్టర్ అయితేనేంటి, అందులో ఉన్న తారాగణం అయితే ఏంటి, వెనకాల ఎంతమంది కష్టపడతారు, ఎంత రకంగా ఎలా నలిగిపోతారు, ఎంత మదనం అంటారు, అంత జరిగితే కానీ ఆ సీన్ పండదు అని నాకు అర్థమైంది. ఒకళ్ళు ఎవరో చెప్పారు, ఒక్కరోజు షూటింగ్ చేస్తే అమ్మ మీరు ఒక 50 కుటుంబాలకి భోజనం పెట్టిన వారు అవుతారని. అంటే అది నాకు చాలా అనిపించింది, ఓహో అని. సో నేను ఎవరిని కూడా వదలలేదు. కొంతమందిని డైరెక్ట్గా, కొంతమందిని ఇండైరెక్ట్గా అలా టార్చర్ పెడుతూనే ఉన్నాను. మొత్తం సినిమా అంతటిని నా పర్యవేక్షణలోనే పూర్తి చేసాం. అందుకు కానీ అదే అనిపించింది అనమాట. ఒక సీనియర్ యాక్టర్గా సాయి కుమార్ గారు, ఘర్షణ శ్రీనివాస్ గారు, ఇంకా పిల్లలు ఐశ్వర్య, పార్వతీశం, హారిక, ఇంకా వీళ్ళందరూ ఎంత కష్టపడి ఎలా చేశారు అన్నది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి రాజా పాటలు మీరే విన్నారు. చాలా ఎంత హార్ట్ టచింగ్గా అనిపించి ఎలా అనిపించిందంటే, సో ఇంతమంది ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులు, ఒక సినిమా ఆ రోజు అయింది, షూట్ అయిందంటే మంచినీళ్ళు ఇచ్చే అబ్బాయి దగ్గర నుంచి ఆ డైరెక్టర్ దాకా ఎంతమంది ఆ రోజు కష్టపడతారు. అందుకే నాకు అనిపిస్తుంది, జై హో సినిమా ఇండస్ట్రీ. సినిమాలు అంటే పెద్ద పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా రావాలి, చిన్న సినిమాలు కూడా విజయవంతం అవ్వాలి. అప్పుడే బోల్డ్ మందికి, చాలా మందికి పని దొరుకుతుంది, వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకోవాలని ఒక ఆలోచన పెరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, కథకి సంబంధించినంత వరకు ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అనాథ అనే అమ్మాయి, 14 ఏళ్ళ అనాథ అమ్మాయి తన హక్కుల కోసం తన న్యాయ పోరాటం చేస్తుంది. ఆర్టికల్ 21 ఇది మెయిన్ ఐటమ్. అక్కడ అనాథ అనే పదానికి నాకు కొంచెం ఎక్కడో చదివాను నేను. అనాథ అనే పదం మానవ జాతికి కళంకం అనే అర్థం అని ఎక్కడో చదివాను. సో అనాథలు అనేది ఒక నీచంగా చూడబడడం, లేకపోతే ఏదో ఒక మనుషుల్లోనే ఉంటుంది. వేరే ఏ జీవజాతిలోనే అనాథ అయ్యే ఉండొచ్చు, కానీ వాళ్ళు తక్కువగా చూడడం అనేది ఉండదు. అందుకని ఆ అమ్మాయి ఆర్టికల్ 21, ఇక్కడ కాన్స్టిట్యూషన్ గురించి కూడా కొంత రిఫరెన్స్ ఉంది, దాని గురించి కూడా చెప్పాలి. ప్రతి మనిషికి, ప్రతి భారతీయుడికి కూడా గౌరవంగా జీవించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, జెండర్, సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ఇవన్నిటికీ ఇర్రెస్పెక్టివ్, దీనికి సంబంధం లేకుండా వాళ్ళు గౌరవంగా జీవించాలి అనేది ఒక మన హక్కు. అది ఆర్టికల్ 21లో ఉంది. ఆర్టికల్ 21లో చాలా హక్కులు ఉన్నాయి. ఈవెన్ అదిలో చదివితే రైట్ టు స్లీప్, అది కూడా మన హక్కు. అంటే ప్రశాంతమైన నిద్ర పొందడం కూడా ప్రతి ఒక్కళ్ళ హక్కు, దానికి కావాల్సిన పరిస్థితులు ఉండాలి అనేది. సో అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కానీ ఇటువంటి మంచి ఆర్టికల్ పొందుపరిచిన కాన్స్టిట్యూషన్, దానికి ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అతనికి ఈ వేదిక సాక్షిగా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ సహకారం లేకపోతే ఈరోజు ఒక ఆడపిల్ల ఒక ప్రెసిడెంట్గా ఉండదు మన భారతదేశంలో. అందుకు మీరు అందరూ ఒప్పుకోవాలి. సో ఇన్ని రకాల ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక దాంట్లో కనెక్ట్ అవుతాం. ఇందులో అంత చిన్న సినిమా అని చిన్న చూపు చూడకండి. ఇందాక అమ్మాయి చిన్న సినిమా అనకండి అన్నారు. దయచేసి మా సినిమాని ఆదరించండి, సినిమా హాల్స్లో చూడండి. మీకు వీలైనంత మీకు నచ్చితే మీకు నచ్చిన పాయింట్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సినిమాని ఆదరించండి. దానివల్ల ఎంతోమందికి ఉపాధి కల్పించిన వారు అవుతారు. దయచేసి ఈ అవకాశం కల్పించినందుకు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సినిమాలో నాకు నచ్చిన మ్యూజిక్ చేసినందుకు ఎంఎల్ రాజాకి మరొకసారి చేసుకుంటూ, నా టార్చర్ని భరించినందుకు రమణకి, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా పృథ్వీ, నాకు రైట్ హ్యాండ్. నేను ఇక్కడ వచ్చి కూర్చొని హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను లేకపోతే నేను అసలు క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా దేనికైనా సరే ముందు పొద్దున్న నా సెల్ చెక్ చేస్తే ఫస్ట్ కాల్ పృథ్వీ ఉంటుంది, లాస్ట్ కాల్ కూడా పృథ్వీయే ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా నేను చాలా
సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు నాకు మోరల్ సపోర్ట్గా నిలిచిన నా ఫ్యామిలీ, మా చెల్లెలు పద్మ, రమణ, తమ్ముడు సుబ్రహ్మణ్యం, కుమారి, సీతారాం, వీళ్ళందరూ మరదళ్ళు, వీళ్ళందరూ అత్తయ్య గారు, వీళ్ళంతా నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరూ ఇవ్వకపోతే నువ్వు కూడా నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడలేను. మా అత్తయ్య గారు అయితే బాగా చేసావు అమ్మ, మొగాళ్ళ చేసాడు. మొగాడేంటి సార్ అత్తయ్య గారు, అలా అనకండి, ఆడవాళ్ళు కూడా చేయగలరు అని చెప్పాను ఈరోజే. సో దట్స్ ఇట్. కొంచెం ఎక్కువే మాట్లాడాను అనుకుంటున్నాను. థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా మ్యూజిక్ టీం గురించి నేను చెప్పుకోవాలండి. ఎందుకంటే నేను ఇక్కడ నిలబడ్డానంటే వాళ్ళందరూ ఈ సినిమాకి 32 మంది మ్యూజిషియన్స్ వర్క్ చేశాం. ఎందుకు వర్క్ చేసామని చెప్తామండి. యాక్చువల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ వింటేజ్ ఫిలిం, వింటేజ్ బ్యాక్గ్రౌండ్ ఫిలిం. సో దీనికి ఈడిఎం వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు. ఈడిఎం వర్క్ మీన్స్ నేను బేసికల్లీ ప్రోగ్రామర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ లిరిసిస్ట్ ఆల్సో. ఈడిఎం వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు, అంటే ఒక 4-5 నేర్చుకుని చేసేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వింటేజ్ టోటల్లీ ఇన్స్ట్రుమెంటైజేషన్స్ దగ్గర నుంచి అంతా లైవ్ తీయాల్సి వచ్చింది సినిమాకి. ఎక్కడ ఈడిఎం కీబోర్డ్స్ మీద కూర్చుని స్టూడియోలో కూర్చొని చేసే సినిమా కాదు ఇది. సో వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నా. ఎస్పెషల్గా ఏంటంటే నేను బాంబేలో M² స్టూడియోలో ఒక సాంగ్ రికార్డ్ చేశాను, జావేద్ అలీ గారిది. మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంకా వస్తుంది. ఎందుకంటే రిలీజ్ అయ్యి 2 రోజులే కదా, తక్కువ వ్యూస్ వచ్చాయంటున్నారు. ఖచ్చితంగా మంచి వ్యూస్ అయితే వస్తాయి. మంచి పాటలు ఎప్పుడు బాగుంటాయి, బ్రతుకుతాయి. ఏదో ఒక రోజు దాని స్థానం, ఏదో రోజు మంచి రోజు వచ్చినప్పుడు దాని ప్లేస్ అది తీసుకుంటుంది. సో మా ఫస్ట్ అరేంజర్ దగ్గర నుంచి వద్దాం. మా కోఆర్డినేటర్ కుమార్ కడారి నాకు చాలా సపోర్ట్ చేశారు. జావేద్ అలీ గారు సింగర్, అలానే సాయి చరణ్ సింగర్ రికార్డింగ్లో చాలా హెల్ప్ అయ్యాడు. సాయి వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా కోయర్ టీం, నాకెప్పుడు దాదాపు నేను 10-15 సంవత్సరాల నుంచి ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నా. నా వెన్నదన్ను ఉండి రాత్రి పవళ్ళు నాతో పాటు కష్టపడి నాకు సలహాలు సూచనలు ఇస్తూ, నేను వాళ్ళకి ఇచ్చే సలహాలు తీసుకుంటూ నా వెనకే ఉండి నన్ను నడిపిస్తున్న వాళ్ళు మా శ్రీ విద్య మలహరి, విద్యాధరి, చాలా శ్రావణి, లక్ష్మీ శ్రావణి, చిట్ట, వీళ్ళందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారండి. బాయ్స్ టీం నుంచి అయితేనేంటి. అలానే మా రిథమ్ ప్లేయర్స్ చిరంజీవి మోత్కూరి, గణేష్ అండ్ అనిల్ గారు, వీరు ఫ్లూట్ ప్రమోద్ గారు, యుగేందర్ గారు, ఇలా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ముగ్గురు చేయాల్సి వచ్చిందండి డెప్త్ కోసం. అది మీకు సినిమా మొత్తం ఖచ్చితంగా కనబడుతుంది.